నమస్తే విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓబిరెడ్డి మాట్లాడుతూ అమరవీరుల త్యాగం ఫలంగానే నేడు మనం 8 గంటల పనిదినాన్ని, కనీస వేతనాలను, ఇతర కార్మిక హక్కులను అనుభవిస్తున్నాం. సమాజ నిర్మాణంలో దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమైంది. కర్మాగారాలు, రోడ్లు, భవనాలు, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలోనూ వారి చెమట చుక్కలు దాగి ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేరన్నా కొంచెం కార్మికులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మిత్రులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడే అనేది ఒక చారిత్రాత్మకమైన దినం. ఈరోజు గొడ్డు చాకిరీ మేము చేయలేమని చెప్పి పనిముట్లు కిందికేసి చికాగో అనే ఒక పట్టణంలో ఒక మార్కెట్లో బలవంతంగా పనులు చేపిస్తుంటే వాళ్ళు ర్యాలీలు చేసి సాధించుకున్నటువంటి దినమే మేడే అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేస్తూ మరి జీతాలు కూడా వాళ్ళని కొదవేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అయితేనేమి, సచివాలయ ఉద్యోగస్తులతో 4 లక్షల మందిని నియమించి ప్రజల వద్దకు పాలన తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా రద్దుపరిచి ఇబ్బంది పెట్టిన కాలాలు ఉన్నాయి. మరి అంతేకాదు రాబోయే కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్మికులకి, కార్యకర్తలకి, మరి ప్రజాప్రతినిధులకి, మళ్ళీ విలేకరులకి, మిత్రులకి అందరికీ కూడా మరో ఆదేశాల మేరకు ఈరోజు ఓబిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ట్రేడ్ యూనియన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా మేడే అంటేనే కార్మికులు గుర్తుకొస్తారు. ఏ విధమైతే ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కార్మికులు కావచ్చు, అన్ని వర్గాల కార్మికులకు అందరూ కూడా ముందుగా నేను మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ విధమైతే వాళ్ళు కొన్ని కార్మికులు సంబంధించి కొన్ని ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు కావడంతో 1920లో అప్పటి నుంచి కార్మికులు ఒక ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు కావడం సంబంధించి ఇంకా ఎక్కువ వాళ్ళకి చైతన్యం కూడా కలగడం జరిగింది. గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్మికులకు ఏ విధంగా అండగా నిలిచిన విషయం కూడా మనం చూసాం. అప్పుడు మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు సమానంగా ఆర్టీసీ కార్మికులకు నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా వేతనం చాలడం లేదని చెప్పేసి 18,500కు పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతిగా వారి కుటుంబాలు అందరూ బాగుండాలా, వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలా, సంక్షేమం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా ముందుకు తీసుకున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే శ్రామిక అనే పేరు కూడా ఉంది. శ్రామిక అంటే కార్మికుల కోసం ఏ విధంగా నిలబడిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండగా నిలసాలని తెలియజేసుకుంటూ ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కలిసి చాలా పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు. ముఖ్యంగా కార్మికుల యొక్క శ్రమ, కార్మికుల యొక్క కష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికులుగా అండగా నిలబడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ యొక్క విధానంలోనే కర్షకులకు సంబంధించినటువంటి అభివృద్ధిని కావచ్చు, వారి యొక్క సమస్యల సాధన కోసం కావచ్చు,
ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పించి ముఖ్యంగా అందులో కార్మికులకు పెద్దపీట వేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల యొక్క అభివృద్ధి అనేటటువంటిది శూన్యంగా మారిపోయింది. అందులో ముఖ్యంగా కార్మికుల యొక్క శ్రమని, కార్మికుల యొక్క కష్టాన్ని దోపిడీ చేసేటటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కనీసం కార్మికుల పక్షాన్ని నిలబడకుండా కార్మికులకు వ్యతిరేకంగా కార్మికుల అభివృద్ధిని కుంటుపడేటటువంటి చేసేటటువంటి విధానాలకి మద్దతు తెలియజేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటాలను కూడా కొనసాగించి భవిష్యత్తులో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎల్లప్పుడూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున కార్మికుల దినోత్సవాన్ని జరిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం.